హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. కౌంట్ డౌన్ స్టార్ట్. మెస్సీతో సమరానికి సిద్ధమైన సీఎం రేవంత్ రెడ్డి. సో నేడు ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా ఈ ఈవెంట్ జరగనున్నట్టు తెలుస్తుంది. 39,000 మందికి ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. పాసులు లేకుంటే నో ఎంట్రీ. స్టేడియం వద్ద కట్టుదిట్టమైన భద్రత, 2,500 మంది పోలీసులు, 450 సీసీ కెమెరాలతో నిఘా ఉంచినట్టు కూడా తెలుస్తుంది. అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీతో మ్యాచ్ కు సిద్ధమైన సీఎం రేవంత్ రెడ్డి రెడీ అయ్యారు. నేడు జరిగే ఈ మ్యాచ్ కు ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. హైదరాబాద్ ఇమేజ్ పెంచేలా ఈవెంట్ జరగనున్నట్టు, ఇంటర్నేషనల్ ఈవెంట్ కు 2,500 మంది పోలీసులు, 450 సీసీ కెమెరాలతో ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మెస్సీ గోట్ ఇండియా టూర్ కార్యక్రమంలో భాగంగా నేడు హైదరాబాద్ వస్తున్నారు. పైసా వాపస్ దో. స్థానిక ఎన్నికల్లో డబ్బుల పంచాయతీ నెలకొంది. సో ఇప్పటి వరకు తెలంగాణలో మొదటి విడత ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఎవరైతే డబ్బులు పంచారో అందులో ఓడిన వాళ్ళు మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వండి అంటూ కూడా ఇక్కడ పంచాయతీలు జరుగుతుంది. చూద్దాం. నగదు రికవరీ కోసం ఓడిన అభ్యర్థుల పాటలు పడుతున్నారు. నాకు ఓటు వేయలేదు, డబ్బులు ఇవ్వాలి అంటూ కూడా నిలదీస్తున్నారు. దేవుడిపై ప్రమాణం చేయాలంటూ కూడా ఒత్తిడి చేస్తున్నారు. 100 మందికి పైసలు ఇచ్చామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 100 మందికి డబ్బులు ఇస్తే 10ల సంఖ్యలోనే ఓట్లు పడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బతిమలాడి డబ్బులిచ్చి తిరిగి లాక్కుంటున్నారు అంటూ కూడా ఓటర్లు చెప్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సో ఇక్కడ చూద్దాం. స్థానిక ఎన్నికలు పైసల పంచాయతీకి తెరలేపాయి. ఫలితాల తర్వాత నుంచి రికవరీలు షురూ అయ్యాయి. గెలిచిన అభ్యర్థులు సంబరాలు చేసుకుంటుంటే ఓడినోళ్లు డబ్బులు వెనక్కి రాబట్టుకునే పనిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు చాలా ప్రాంతాల్లో చిచ్చురేపాయి. 100 ఓట్లకు డబ్బులు పంచితే చివరకు 10ల సంఖ్యలో ఓట్లు రావడంతో ఓడిన అభ్యర్థులు ఆవేదన చెప్తున్నారు. ఓటమి పాలైన అభ్యర్థులు ఎన్నికల ఖర్చును తిరిగి ఇవ్వాలని ఓటర్లను నిలదీస్తుండడంతో చాలా గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే జర్మనీతో చిరకాల స్నేహం అంటూ కూడా ఇక్కడ జర్మనీ పార్లమెంట్ బృందంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. సైబర్ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యత ఇచ్చామంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 2047 విజన్ డాక్యుమెంట్ చాలా అద్భుతంగా ఉంది, మీ లక్ష్యంపై మీరు చాలా స్పష్టంగా ఉన్నారు అంటూ కూడా జర్మనీ బృందం తెలిపారు. పోలవరంపై సర్కారు దూకుడు అంటూ కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో అభ్యంతరాల దాఖలకు నిర్ణయం తీసుకున్నామంటూ కూడా ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నేడు పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై సమావేశం నిర్వహించనున్నారు. అభిషేక్ మను సింఘ్వీతో భేటీ కానున్న మంత్రి ఉత్తమ్ కుమార్. ఇక్కడ చూసుకున్నట్టయితే నాణ్యత ప్రమాణాలు పాటించాలి అంటూ కూడా మేడారం అభివృద్ధి పనులు వేగం పెంచాలి అంటూ కూడా ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సీతక్క తెలిపినట్టు తెలుస్తుంది. సో భక్తులకు 100 ఏళ్ల వరకు ఇబ్బందులు కలగొద్దు అంటూ వారానికోసారి స్వయంగా పర్యవేక్షిస్తాం అంటూ కూడా వారు తెలిపారు. సో మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ పనులను వారు పరిశీలించినట్టు కూడా మనం ఈ దృశ్యంలో చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే స్థానికంలో బీజేపీ బీఆర్ఎస్ దోస్తానా అంటూ కూడా ఇక్కడ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అయినా మా అభ్యర్థులే విజయం సాధించారు అంటూ కూడా 2,600 మంది కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచారు అంటూ కూడా తను తెలిపారు. 90% ఏకగ్రీవ స్థానాల్లోనూ జెండా ఎగరేస్తామంటూ కూడా తను పేర్కొన్నారు. నూతన సర్పంచులకు అభినందనలు కూడా తెలియజేశారు. కవితకు సీఎం కావాలనే ఆశ ఉండడంలో తప్పులేదు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ వ్యతిరేకతకు పంచాయతీ ఫలితాలే నిదర్శనం అంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన 44% స్థానాలు కూడా రాలేదు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకున్నట్టయితే 42 కంపెనీలకు ఒక్కటే అడ్రస్. లూత్రా బ్రదర్స్ వ్యాపారంలో చీకటి కోణం ఉన్నట్టు తెలుస్తుంది. గోవా ఫైర్ యాక్సిడెంట్ కేసు దర్యాప్తు ముమ్మరం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ చదవడం లేదని అట్ల కాడతో వాతలు పెట్టిన టీచర్, ట్యూషన్ టీచర్ అమానుషం. 7 ఏళ్ల బాలుడి శరీరంపై తీవ్ర గాయాలు. హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇండిగో సంక్షోభం, రంగంలోకి సిసిఐ. ఇప్పటికే డీజీసీఏ దర్యాప్తు, సుమోటోగా కేసు స్వీకరించిన కమిషన్. పోటీ నిబంధనల ఉల్లంఘనలపై ఆరా తీస్తున్నారు. సో టికెట్ల ధరను ఏడాది పొడవునా నియంత్రించలేమంటూ కూడా రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇక్కడ చూస్తే సినిమా టికెట్ రేట్లు పెంచమంటూ కూడా ఇక్కడ
సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సో నాకు తెలియకుండానే అఖండ 2 ధరల పెంపు జీవో జారీ జరిగింది అంటూ కూడా తను పేర్కొన్నారు. నిర్మాతలు డైరెక్టర్లు ఎవ్వరూ మా వద్దకు రావద్దు అంటూ కూడా తను సూచించారు. ఇక్కడ కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా అంటూ బుక్ మై షోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం అవుతా మీ చిట్టా విప్పుతా అంటూ కూడా ఇక్కడ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. సో పిచ్చివాగుడు వాగితే ఊరుకునేది లేదు, మీ తోలు తీస్తా, కాళ్ళు విరగొడతా అంటూ తను హెచ్చరించారు. టీ న్యూస్ ఏలేటి కృష్ణారావుకు లీగల్ నోటీసులు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. 5 ఏళ్లలో 9 లక్షల మంది భారత పౌరసత్వం వదులుకున్నట్టు తెలుస్తుంది. విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ వెల్లడించారు. కాంగ్రెస్ దిగ్గజం శివరాజ్ పాటిల్ కన్నుమూసినట్టు తెలుస్తుంది. సో కేంద్ర హోం మంత్రి సహా పలు మంత్రి పదవులు, లోక్సభ స్పీకర్ గాను తను వ్యవహరించారు. సో 7 సార్లు ఎంపీగా కూడా రికార్డు సృష్టించారు. రాష్ట్రపతి ముర్ము, మోదీ, షా, ఖర్గే సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సో ఇవండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.